దేవుని పరిశుద్ధ నామమున మీకందరికీ శుభములు కలుగునుగాక. ఈ దిన వాక్యము యెషయా 61వ అధ్యాయం 10వ వచనం. మనము బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వస్త్రాల గురించి మనం తెలుసుకుంటున్నాము. ఈ యొక్క 10వ వచనంలో మనం చూసినప్పుడు ఈ వాక్యం సెలవిస్తుంది, మరి దేవుడు నాకు రక్షణ వస్త్రములను ధరింపజేసి ఉన్నాడు. రక్షణ వస్త్రాల గురించి మనం ఈ దినంలో తెలుసుకుంటున్నాం. మరి ఈ లోకంలోనికి యేసయ్య మనల్ని రక్షించడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. అదే రీతిగా మనము మార్కు సువార్త 10వ అధ్యాయం 50వ వచనంలో కూడా చూసినప్పుడు అక్కడ ఒక గుడ్డివాడు మరి పడి ఉన్నాడు. మరి యేసయ్య ఆ ప్రాంతానికి వచ్చినాడని తెలుసుకున్నప్పుడు గొప్పగా కేకలు వేస్తూ మరి నన్ను కరుణించుము, నన్ను కరుణింపు, నన్ను కరుణింపు అని కేకలు వేయడము మొదలుపెట్టాడు. అక్కడ ఉన్నటువంటి వారంతా శిష్యులు బీ క్వైట్, ఎందుకంత పెద్దగా అరుస్తున్నావు, నోరు మూసుకో అన్నప్పుడు ఆయన ఎవరికి కూడా మాట వినలేదు. అంటే ఆయన బాధ, ఆయన ఈరోజు బాగైపోవాలి, యేసయ్య నాకు ఎదురుగా ఉన్నప్పుడే నేను స్వస్థత పొందాలి అనేటటువంటి ఒక గట్టి ఉద్దేశం. దేవుడు మనకు దొరుకు కాలంలో మనము ఆయనకు విడిచిపెట్టకుండా ఆయన పాదాలు పట్టుకోవాలి. యాకోబు అలాగే నన్ను దీవించి మట్టుకు నేను నన్ను విడిచిపెట్టను అన్నాడు. అయితే ఎప్పుడైతే ఈ యొక్క గుడ్డి భిక్షకుడు మరి కేకలు వేస్తూ ఉన్నాడు, యేసయ్య ఆ జనములలో నుండి కూడా, అంతమంది గుంపులో నుండి కూడా ఆగిపోయాడు. మరి ఆయన విశ్వాసాన్ని ఎరిగి యేసు చెప్పాడు, గెటప్, లేచి నిలబడు. అంతటా ఆయన అంత మటుకు వాడినటువంటి పడుకునేటటువంటి ఆ యొక్క బెడ్షీట్, ఆ యొక్క నేల మీద కూర్చున్నవాడు లేచి త్వరగా నిలబడ్డాడు. అంటే ఆ యొక్క అంధకారము నుండి, ఆ యొక్క దరిద్రత నుండి, ఆ యొక్క మురికి పాపము నుండి, ఆ యొక్క భయంకరమైన ఒంటరితనం నుండి, దుఃఖం నుండి, వేదన నుండి మరి లేచి నిలబడమని యేసయ్య చెప్పినట్టు మనం చూస్తున్నాం. అక్కడ మరి రక్షణ పొంది ఉన్నట్టు మనం చూస్తున్నాం. అదే రీతిగా ఈ దినమున యేసయ్య పాపములో మరి రోగములో దేవుని యొక్క మరి దేవుని చూడలేనటువంటి కన్నులు కలిగి జీవితాలన్నీ పాడు చేసుకుంటూ ఎందుకు మరి మీరు ప్రయాసపడుతున్నారు? మరి యేసయ్య స్వరాన్ని విని ఆయనను మనము బ్రతిమాలి, మరి ప్రణమిల్లి ఆయన నిజమైనటువంటి రక్షకుడు అని, ఆయన కార్చినటువంటి రక్తము ద్వారా నా యొక్క పాపములకు క్షమాపణ, నా శాపములకు మరి ముగింపు అని ఎరిగి మరి యేసయ్య పాదాలు మనం పట్టుకున్నప్పుడు పాపము నుండి విడుదలనిచ్చి మనకు రక్షణ వస్త్రం లభిస్తాడు. దేవుని వాక్యం చెప్తుంది. మరి రక్షణ పొంది ఉన్నామా, లేక ఇంకా పాపంలో జీవిస్తున్నామా? మరి యేసు పరిశుద్ధుడుగా ఆయన మనకు ఉచితంగానే రక్షణనివ్వడానికి ఆయన మన కొరకు రక్తం కార్చి ఉన్నాడు, సిలువపై మరణించి ఉన్నాడు, మన నిందలన్నిటిని భరించి ఉన్నాడు. దేవుడు నేను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఎక్కడున్నాను? ఈ స్వరంలో వినుచున్నటువంటి నీవు మరి ఎటువంటి పాపంలో, ఒంటరిగా, దుఃఖంలో, వేదనల, మరి ఎటువంటి దీన స్థితిలో పడి ఉన్నప్పటికీ, ఎవరు నేను ఆపినప్పటికీ, నీవు ఒకవేళ ప్రభువులో రక్షణ పొందాలనుకుంటే మరి దినమున మరి దేవుడు నీవు ఆయనను కేకలు వేసి ఆయనను పిలిచిన ఆయన పలుకు, ఆయన నీ యొక్కకు వచ్చి నీ యొక్క దీన స్థితి నుండి, పాపము నుండి, దరిద్రత నుండి, మరి ఈ యొక్క శాపముల నుండి నిన్ను లేవనెత్తి రక్షణ వస్త్రములను నీకు ధరింపజేస్తాడు. మరి నీకు సిద్ధమా? ఈ యొక్క రక్షణ వస్త్రములు ధరించి మరి ప్రభువుతో నడుచుటకు, ముందుకు సాగుటకు నీకు ఇష్టమా? ఈ రీతిగా ఉంటే మరి ప్రభువును మరి యేసయ్యను నమ్ము, ఆయనను కొనియాడు, విశ్వసించు.
ఒక్కసారి నువ్వు ఎక్కడ పడి ఉన్నా యేసయ్య నాకు సహాయం చేయమని అడగండి. దేవుడు మీకు తప్పకుండా సహాయం చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ.